నాది ప్రేమే కదరా, ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? ఇదిగోండి. కమలా, ఇది ఎప్పుడు వచ్చింది? ఇందాక పోస్ట్ మ్యాన్ ఇచ్చి వెళ్ళాడు. ఏంట్రా అది? మృణాల్ని సమన్లు పంపించింది నాన్న. మృణాల్ని సామాన్లు పంపించిందా? సామాన్లు కాదురా, కోర్టు సమన్లు. అంటే కోర్టు నోటీస్. మృణాల్ని కోర్టు సమన్స్ మనకు పంపించడం ఏంట్రా? సరిగా చూడు. లేదు నాన్న, తనే పంపించింది. మృణాల్ని మనకి నోటీస్ పంపించడం ఏంటన్నయ్య? దేని గురించి పంపించింది? ఆస్తిలో సమాన హక్కు కోసం పంపించింది. ఎలా వస్తుందిరా సమాన హక్కు? ఇదేమైనా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్త? నేను నా తెలివితేటలతో కష్టపడి సంపాదించుకున్న నా కష్టార్జితం. అయినా ఆస్తిలో వాటా కావాలంటే వచ్చి అడగాల్సింది పోయి ఇలా ఇంటి పరువుని వీధిని పడేయటానికి కోర్టు సమన్స్ పంపిస్తుందా? అలా పంపిస్తే భయపడతాననుకుంటుందా? అది జరిగే పనే కాదు. ఏం చేస్తుందో చేసుకోనివ్వండి. మీరెవరూ కంగారు పడకండి. నాన్న, మృణాల్ని మీ కూతురు మాత్రమే కాదు, తనొక లాయర్ కూడా. తనకి ఏ సెక్షన్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో బాగా తెలుసు. అలాగే కోర్టులో గట్టిగా వాదించడమూ తెలుసు. ఈ ఆస్తి మీ కష్టార్జితమో లేక పిత్రార్జితమో తెలియకుండానే ఈ కేసు వేసిందంటారా? తనకి అన్నీ తెలిసే కేసు వేసింది. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు తనకి మనందరి గురించి బాగా తెలుసు. అలాగే మనందరి బలహీనతలు కూడా బాగా తెలుసు నాన్న. మృణాల్ని అంత ఈజీగా తీసేయలేం. తనని తక్కువ అంచనా వేస్తే మన కుటుంబమే నాశనం అవుతుంది. ఏం చేసినా ఆలోచించి చెయ్యాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా విషయం మొత్తం నలుగురికి తెలిసిపోతుంది. అదే జరిగితే తను అనుకున్నది సాధిస్తుంది. ధన, అలా జరగడానికి వీల్లేదు. ఏదైనా మంచి లాయర్తో మాట్లాడు. తనకంటే ఎంతో ఎక్స్పీరియన్స్, తనకంటే ఎక్కువ ట్రాక్ రికార్డు ఉన్న లాయర్ని ఎవరినైనా చూడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. అవసరమైతే నా ఆస్తి మొత్తం ఈ కేసుకు కరిగిపోయినా పర్వాలేదు. అంతేకాని ఆస్తిలో మాత్రం తనకి చిల్లి గవ్వ కూడా ఇచ్చే పని లేదు. ఇది నా ఆస్తి, నాకు నచ్చిన వాళ్ళకే ఇస్తాను. అంతేగాని ఇలా బెదిరించి లాక్కోవాలని చూస్తే ఆస్తి మొత్తాన్ని ఏదో ఒక అనాథ శరణాలయానికి దానమైనా ఇచ్చేస్తాను. కానీ దానికి మాత్రం ఇవ్వను కాక ఇవ్వను. ధన, వెంటనే మంచి లాయర్ ఎవరున్నారో కనుక్కో. ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలి. అది నా యుగోని టచ్ చేసింది. చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుతుందేమోననుకున్నాను. కానీ ఇలా పొగరుతో కళ్ళు నెత్తికెక్కి కన్న తండ్రి మీదనే కేసు వేస్తుంది అనుకోలేదు. ధన, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ అది కేసు గెలవడానికి వీల్లేదు. పద్మ, కొంచెం వాటర్ తీసుకొస్తావా? పద్మ, మా పద్మ బానే ఉంది కదా? ఝాన్సీ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు మీ ఈటీవీలో.